టాప్ 90 అమరావతి బిల్లుకు ఆమోదం జగన్ ప్లాన్ బి విద్యార్థులకు స్కూల్ కిట్స్ చికెన్ షాపులు బంద్ అస్సాంలో మోదీ బీజేపీ ఆఫీస్ దగ్గర బ్లాస్ట్ సీజ్ ఫైర్ పై ప్రకటనలు ఇరాన్ కొత్త మిసైల్ ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90 కి స్వాగతం. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు మద్దతు తెలిపారు. సుమారు 2 గంటల పాటు దీనిపై చర్చ జరిగింది. అన్ని పార్టీల ఎంపీలు చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం బిల్లుకు ప్యానెల్ స్పీకర్ కృష్ణప్రసాద్ ఆమోదం తెలిపారు. అమరావతి రైతుల కన్నీళ్లే ఈ చట్టానికి పునాదిగా మారాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వికేంద్రీకరణ పేరుతో వైసీపీ అధినేత జగన్ 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు. 29,000 మంది రైతులకు జరిగిన అన్యాయం, అవమానంపై చర్చించాలన్న పెమ్మసాని మహిళా అన్నదాతల్ని లాఠీలతో జగన్ కొట్టించారని విమర్శించారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్నారు. అమరావతిని నాశనం చేసేందుకు జగన్ ఎంతో ప్రయత్నించారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే ఇకపై 3 ముక్కల ఆట ఆడలేరని, ఊసరవెల్లిలా రంగులు మార్చలేరని ఆరోపించారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ తన అరాచకం మొదలు పెట్టారన్న సీఎం రమేష్ 5 ఏళ్లలో జగన్ చేసిన అరాచకాన్ని ప్రజలు భరించలేకపోయారని విమర్శించారు. 3 ముక్కల ఆటతో కాలక్షేపం చేశారు తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ అరాచకంగా జరిగిందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ఆరోపించారు. చర్చ లేకుండానే రాష్ట్ర విభజన చేశారని విమర్శించారు. పార్లమెంట్లో లైట్లు, కెమెరాలు ఆపి బిల్లు పాస్ చేశారని వ్యాఖ్యానించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ పాలన ప్రారంభమైందన్న పురంధేశ్వరి విభజన ఆగ్రహం నుంచి రాజధాని అమరావతి పుట్టిందని చెప్పారు. వైసీపీ కారణంగా అమరావతి భవితవ్యం అంధకారంలో పడిందన్నారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఈ బిల్లు ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ఉపయోగం లేదన్న ఆయన తాము అమరావతికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ రాజధాని రైతులకు ఫ్లాట్లు ఎప్పుడు ఇస్తారో బిల్లులో పెట్టాలని డిమాండ్ చేశారు. మిథున్ రెడ్డి రాజధాని కోసం 1000 ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అటు లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రస్తుత స్థితిలో ఉన్న బిల్లుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఏపీ సభ్యులు ప్రత్యేక హోదా, పోలవరం నిధులపై మాట్లాడితే బాగుండేదని పేర్కొన్నారు. ఇక అమరావతి చట్టబద్ధత బిల్లు రాజ్యసభకు చేరింది. లోక్సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభకు వచ్చినట్లు సెక్రటరీ జనరల్ ప్రకటించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ గురువారం ఉదయం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు రాజ్యసభలో బిల్లుపై చర్చ జరగనుంది. సుమారు గంట పాటు చర్చించే ఛాన్స్ ఉంది. అమరావతిని ఎవరూ టచ్ చేయలేరని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతికి చట్టబద్ధత బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం ఒక చరిత్ర అన్నారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని తెలిపారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవమని తెలిపారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఒక కీలక మైలురాయి అని చెప్పారు. అమరావతి ఇక అజేయం, అజరామరమని వ్యాఖ్యానించారు. అమరావతి చట్టబద్ధతకు లోక్సభ ఆమోదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇవి ఏపీ ప్రజలంతా గర్వించే క్షణాలన్నారు. దీంతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తోందని చెప్పారు. లోక్సభలో బిల్లుకు మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి చట్టబద్ధతను జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్న వారికి రాబోయే రోజుల్లో ప్రజలు మరింత గుణపాఠం నేర్పిస్తారని అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదించడం కోట్లాది మంది ప్రజలు గర్వించదగ్గ విషయమని మంత్రి లోకేష్ అన్నారు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అంటూ 5 కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చరిత్రాత్మక రోజుకు పార్లమెంట్ వేదిక అయిందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు లోకేష్. ఇది ఏపీ ప్రజల విజయమని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు కృషి వల్లే బిల్లు ఆమోదం పొందిందని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి రైతుల తరపున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ఎవ్వరూ 1 ఇంచు కూడా అమరావతిని కదల్చలేరని ధీమా వ్యక్తం చేశారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతిపై మాజీ సీఎం జగన్ హాట్ కామెంట్ చేశారు. రాజధాని అంశంలో తన ప్లాన్ ఏ ఫలించలేదని ప్లాన్ బి ఉందని చెప్పారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు రాజధాని ఏరియాగా ప్రకటించాలని జగన్ డిమాండ్ చేశారు. ఆ ప్రాంతానికి మావిగన్ అని పేరు పెట్టాలని కోరారు. మావిగన్ అంటే జగన్ గుర్తుకు వస్తాడనుకుంటే వేరే పేరు పెట్టాలని సూచించారు జగన్. అటు సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. పరిపాలన అంటే చంద్రబాబు దృష్టిలో దోపిడీ, అవినీతి మాత్రమే అని ఆరోపించారు. రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని అనే పదమే లేదన్నారు. అలాంటప్పుడు అమరావతికి చట్టబద్ధత బిల్లు అవసరం ఏంటని ప్రశ్నించారు జగన్. అమరావతి ప్రాంతానికి తాము వ్యతిరేకం కాదన్న జగన్ 12 ఏళ్లుగా చంద్రబాబు అమరావతిలోనే ఉన్నారా అని ప్రశ్నించారు.
వైసీపీ అధినేత జగన్ కు మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. జగన్ నాటకాలను గుర్తించి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రజలంతా ఆమోదించారని చెప్పారు. 33,000 ఎకరాల భూములను రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు. గతంలో జగన్ అసెంబ్లీ సాక్షిగా అమరావతికి తాము అనుకూలమని ప్రకటించారని గుర్తు చేశారు. రాజధాని విషయంలో జగన్ తీరు చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 3 రాజధానుల పేరుతో 5 ఏళ్లలో 3 ఇటుకలు కూడా పెట్టలేదని ఆరోపించారు. అపరిచితుడు కూడా అమరావతి విషయంలో జగన్లా మాట్లాడారని అన్నారు. ఆయన ఎప్పటికీ అమరావతి రాజధానికి వ్యతిరేకి అనే విషయం ప్రజలకు అర్థమవుతోందని చెప్పారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు విమర్శలు గుప్పించారు. విభజన చట్టంలోని హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఏపీ విభజన చట్టంలో ఏపీతో పాటు తెలంగాణకు కొన్ని హామీలు ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి అన్నారు. తెలంగాణకు ఎన్ఐటీ, ఐఐటీ వంటి విద్యా సంస్థలు ఇవ్వలేదన్నారు. విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన చాలా హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని చెప్పారు. ఏపీకి అదనపు నిధులు ఇవ్వడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ తెలంగాణకు అన్యాయం చేయొద్దని కోరారు. కాంగ్రెస్ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. 1969లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పోరాటంలో పాల్గొన్న 369 మందిని తుపాకులతో కాల్చి చంపిందని విమర్శించారు. ఏపీలో ప్రస్తుతం 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయని, తెలంగాణలో కేవలం 1 ఉందన్నారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కారణమని విమర్శించారు. వైసీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్రకు 6 సూత్రాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పెన్షన్లు పంపిణీ చేసిన 5 ఏళ్లు అరాచక విధ్వంస పాలన కొనసాగిందని ఆరోపించారు. రాజధాని అమరావతిపై ప్రత్యేక అసెంబ్లీ పెడితే హాజరు కాలేదని విమర్శించారు. తన జీవితంలో ఇలాంటి వ్యక్తిని, పార్టీని చూడలేదని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. కడప జిల్లా వంటిమిట్టలో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు దంపతులు హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవానికి భారీగా భక్తులు హాజరయ్యారు. ప్రధాన కళ్యాణ వేదికకు ఎదురుగా 120 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు, తాగునీరు అందించారు. కూటమి ప్రభుత్వం అన్ని హామీలను నెరవేర్చుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మరమగ్గాలను, ఉచిత విద్యుత్ కారణంగా ఏడాదికి 22,000 రూపాయల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ప్రపంచంలోనే 1వ తేదీనే 63 లక్షల మందికి పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వైసీపీనే మూలన పెట్టిందని ఆరోపించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం బొత్స అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కలిసిన అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో నిందితుల్ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మహమ్మద్ రహమతుల్లా, డానిష్, మీర్జా, సోహెల్ బేగ్, సైదా బేగం, అబ్దుల్ సలాంను విచారిస్తున్నారు. నిందితుల్ని రాజమండ్రి జైలు నుంచి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం సీసీఎస్ కార్యాలయానికి తరలించారు. 5 రోజుల పాటు సీసీఎస్ లోనే విచారణ జరగనుంది. మార్కాపురం బస్ ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బస్సు యజమాని హరికృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోనే ట్రావెల్స్ నడుపుతున్న వ్యక్తి నుంచి సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేసి బస్సు నడుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం, బస్సు యాంత్రిక లోపాలు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఇప్పటికే డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. స్కూల్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులకు స్పెషల్ కిట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. 21 వస్తువులతో స్కూల్ కిట్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థులకు ఒకే కలర్ యూనిఫామ్ ఉండేలా చర్యలు చేపట్టింది. అన్ని విద్యా వ్యవస్థల్లో కలిపి మొత్తం 26 లక్షల మంది విద్యార్థులు ఉండగా వారికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి కిట్ల పంపిణీ చేయనున్నారు. తెలంగాణలో పారా క్వాడ్ డై క్లోరైడ్ గడ్డి మందుపై ప్రభుత్వం నిషేధం విధించింది. గడ్డి మందు అమ్మకాలపై నిషేధం విధిస్తూ మంత్రి తుమ్మల ఉత్తర్వులు జారీ చేశారు. పారా క్వాడ్ అమ్మకాలు, వినియోగంపై 60 రోజులు నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి తుమ్మల. తెలంగాణ సర్కార్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగుల్ని తొక్కుకుంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మూసీకి 7,000 కోట్ల రూపాయలు ఇస్తారని, కానీ ఫీజు రియంబర్స్మెంట్ కు రూపాయి ఇవ్వరని ఆరోపించారు. రేషన్ కార్డుల్లో కోత పెట్టేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టిన అధికారులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ నుంచి వివరాలు రాబడుతున్నారు. మరోవైపు పార్టీలో గన్ ఫైరింగ్ ఘటనపై నిందితుల్ని లోతుగా విచారిస్తున్నారు. తెలంగాణలో మీ సేవ కేంద్రాల్లో సర్వీస్ ధరల్ని పెంచారు. అన్ని సర్వీసులపై సుమారు 50% ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆదాయ, కుల, స్థానికత వంటి సర్టిఫికెట్ల జారీకి రుసుం 80 రూపాయలు చేశారు. జనన ధృవీకరణ పత్రం ఫీజును 62 రూపాయలకు పెంచారు.
తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ అయ్యాయి. పౌల్ట్రీ కంపెనీల నుంచి సరైన మార్జిన్ రావట్లేదని నిరసన తెలుపుతూ షాపులు క్లోజ్ చేశారు. అయితే యాజమాన్యం చేస్తున్న వాదనలు సరైనది కాదని పౌల్ట్రీ కంపెనీల అవుట్లెట్ నిర్వాహకులు అన్నారు. బయట మార్కెట్లో పేపర్ రేట్ కంటే ₹50 ఎక్కువ వస్తుందని తెలిపారు. హైదరాబాద్ కర్మాన్ ఘాట్ లో చికెన్ షాప్ ముందు వ్యాపారులు ఆందోళన చేశారు. పౌల్ట్రీ అవుట్లెట్ ఓపెన్ చేసి చికెన్ విక్రయిస్తుండటంతో నిరసన తెలిపారు. షాప్ ముందు బైఠాయించిన ఆందోళన నిర్వహించారు. షాప్ మూసివేయాలని చికెన్ రీటైల్ వ్యాపారులు డిమాండ్ చేశారు. బలవంతంగా మూసివేసేందుకు ప్రయత్నించారు. అవుట్లెట్ ముందు రీటైల్ వ్యాపారులు ఆందోళన చేశారు. హైదరాబాద్ లో ఎల్పీజీ కొరతతో ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు. సాగర్ రింగ్ రోడ్ లోని పెట్రోల్ బంక్ దగ్గర ఆటోలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ఆటో డ్రైవర్లు అంతా కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సాగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హనుమాన్ శోభాయాత్రకు హైదరాబాద్ ముస్తాబైంది. భాగ్యనగరం వీధులు జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లున్నాయి. గురువారం మొత్తం 168 శోభాయాత్రలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలీసులు పూర్తి ఏర్పాట్లు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇరాక్ వార్ ఎఫెక్ట్ దేశీయ విమానయాన రంగంపై పడింది. విమాన ఇంధన ధరలు మరోసారి భారీగా పెరిగాయి. రికార్డ్ స్థాయిలో తొలిసారి 2 లక్షల మార్క్ దాటింది. దీంతో విమాన టికెట్స్ పై ప్రభావం పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా చమురు కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి నెల 1వ తేదీన ఏటీఎఫ్ ధరల్ని సవరిస్తున్నారు. ఎల్పీజీ చమురు ధరల పెంపుకై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేశీయ వినియోగదారులకు పాత ధరలకే ఇంధనం అందుబాటులో ఉంటుందని తెలిపింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరల్ని పెంచే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1187 పాయింట్లు లాభపడి 73,134కు చేరుకుంది. నిఫ్టీ 348 పాయింట్లు ఎగబాకి 22,679 వద్ద ట్రేడ్ అయింది. విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గడం, ఇరాన్లో తమ సైనిక చర్యని అతి త్వరలోనే ముగిస్తామని ట్రంప్ నుంచి సానుకూల ప్రకటన వంటివి సూచీలకు కలిసొచ్చాయి. దేశవ్యాప్తంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పన్ను నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ ఫైనాన్స్ చట్టం 2025ను నోటిఫై చేసింది. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో హైడ్రా అధికారులు కూడా జులిపించారు. రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి రాఘవేంద్ర కాలనీలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. తెల్లవారుజామున 4 గంటలకే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆపరేషన్ చేపట్టారు. అక్రమంగా నిర్మించిన భవనాల్ని కూల్చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ బిల్స్ సెక్షన్లో పనిచేసే 2 ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబట్టారు. రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ విషయంలో లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. శ్రీ సతీసాయి జిల్లా గుడిబండ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రైతు సద్దాం నుంచి 20,000 నగదును లంచం తీసుకుంటున్న తహసీల్దార్ కె శ్రీధర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీంతో అతడి అక్రమాస్తులకు సంబంధించి కూపిలాగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కల్తీ ఆహారం ఘటనలు కలకలం రేపుతున్నాయి. మంగళహాట్ లో భారీగా కులిన మటన్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో దాదాపు 14 టన్నుల కులిన మటన్ ను గుర్తించారు. జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, యూపీ నుంచి చనిపోయిన మేక, గొర్రెల్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఏలూరులో బి ఫార్మసీ విద్యార్థిని మృతి కేసు కీలక మలుపు తీసుకుంది. మొదట అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు విచారణలో కీలక విషయాలు రాబట్టారు. తోటి విద్యార్థుల వేధింపులే సువర్షిని ప్రాణం తీశాయని నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి 2 విద్యార్థులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. విశాఖలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్ గా ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్ యువరాజుకు 100వ ఓటమి తప్పదన్నారు. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని కొనియాడారు. 3వ కాంగ్రెస్ కు ఓటమి ఖాయమని చెప్పారు. అంతకుముందు అస్సాం డిబ్రూగఢ్ జిల్లాలోని ఓ తేయాకు తోటను ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడి మహిళా కార్మికులతో కలిసి తేయాకు ఆకులను కోశారు. వారితో సెల్ఫీలు దిగారు. కొద్దిసేపు వారితో ముచ్చటించారు. తేయాకు కోతకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఫోటోలను మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. కేరళ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. పారావూర్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రచారంలో నిర్వహించిన రాజ్నాథ్ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రజల్ని మోసం చేశాయని ఆరోపించారు. వారి జెండాలు, గుర్తులు వేరని, కానీ స్వభావం ఒకటే అని విమర్శించారు. సమాజాన్ని విభజించడానికే పని చేశారని ఆరోపించారు. కేరళ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయన్నారు.
అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ కేరళ ప్రచారంలో దూకుడు పెంచారు. కర్నూలులో రోడ్ షో నిర్వహించారు. మట్టనూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. కేరళ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కేరళకు భవిష్యత్తు లేకుండా చేయాలని ప్రధాని మోదీ పినరై విజయన్ చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారిద్దరి మధ్య తేడా ఏం లేదన్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముట్టతారలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న రేవంత్ ఇక్కడి ప్రజలు మతతత్వ శక్తుల్ని అనుమతించబోరని చెప్పారు. అలాంటి వారు అధికారంలోకి రాకుండా లక్ష్మణ రేఖ గీశారని వ్యాఖ్యానించారు. బీజేపీ లక్ష్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఘాటు విమర్శలు చేశారు. తమిళనాడులోనూ అల్లర్లు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కానీ తమ పార్టీ కుట్రను భగ్నం చేసిందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలు తమకు నచ్చిన గృహోపకరణాలు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా 8,000 కూపన్ అందిస్తామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనిపించే ఘర్షణలు, మూకదాడులు తమిళనాడులో లేవన్నారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. సుడిగాలి పర్యటనలు చేస్తున్న ఉదయనిధి తిరుపత్తూరులో ఓట్లు అభ్యర్థించారు. తమ పార్టీ నేతలతో కలిసి రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రం అధికారంలోకి రావడం కోసం బీజేపీ కుట్రలు కుతంత్రాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై దాడులు జరుగుతున్నాయని సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాలీ మాట్లాడే వలస కార్మికుల్ని లక్ష్యంగా చేసుకుంటామని ఆరోపించారు. బెంగాల్లో గెలిచిన తర్వాత ఢిల్లీలో అడుగుపెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని మమతా బెనర్జీ సవాల్ చేశారు. అక్రమ ఓట్లను చేర్పించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ లో అసెంబ్లీ టికెట్లు చిచ్చురాజేశాయి. కాంగ్రెస్ కార్యాలయం ముందు ఆశావహులు ధర్నా చేశారు. తమకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవట్లేదని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తీసుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అలాంటి పోస్టులు పెట్టే వారికి నేరుగా నోటీసులు జారీ చేయనుంది. పోస్టును షేర్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశ భద్రత పేరిట కొత్త ప్రతిపాదనల్ని కేంద్రం తీసుకువస్తోంది. దీనికి అవసరమైన ఐటీ రూల్స్ ను సవరించేందుకు రెడీ అయ్యింది. లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. ఈడీ సమన్లు జారీ చేసిన కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ట్రయల్ కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ట్రయల్ కోర్టు రికార్డుల్ని సమర్పించాలని ఆదేశించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఎల్ఐసికి 3,750 కోట్ల మేర నష్టం కలిగించారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీ, రిలయన్స్ తో పాటు కొందరు గుర్తు తెలియని ప్రభుత్వ ఉద్యోగులు ఇతరుల్ని నిందితులుగా చేర్చారు. కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం వంటి అభియోగాలతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. చండీగఢ్ బీజేపీ కార్యాలయం దగ్గర బ్లాస్ట్ కలకలం రేపింది. పార్క్ చేసిన స్కూటీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే స్వల్ప తీవ్రతతో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. స్కూటీ బ్యాటరీ పేలినట్లు సమాచారం. ఈ ఘటన జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గందర్బల్ లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అర్హమా అటవీ ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టారు. ఇద్దరు ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగడంతో సైన్యం ప్రతిదాడులు చేసింది. ఎన్కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరొకరి కోసం వేట కొనసాగిస్తున్నారు. గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సూరత్ లోని నైలాన్ వస్త్రాల తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలోని బట్టలు పూర్తిగా కాలిపోయాయి. కర్ణాటకలోని రామనగర జిల్లాలో విచిత్ర సంఘటన జరిగింది. చాలా కాలంగా కోతులకు ఆహారం పెడుతున్న వృద్ధురాలు మరణించడంతో కోతి తట్టుకోలేకపోయింది. వృద్ధురాలి మృతదేహం వద్ద విలపించింది. ఆ ముఖంపై తల ఉంచి కొద్దిసేపు ఉండిపోయింది. దేశంలో డిజిటల్ చెల్లింపులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూపీఐ ద్వారా లావాదేవీలు చేసేందుకు ప్రయత్నించిన చాలా మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవల్లో సమస్య ఎక్కువగా కనిపించింది. స్కెడ్యూల్ ప్రకారం చేపట్టిన మెయింటెనెన్స్ కారణంగా ఇబ్బందులు తలెత్తినట్లు ఎస్బీఐ క్లారిటీ ఇచ్చింది. దేశంలో జీఎస్టీ వసూలు భారీగా నమోదయ్యాయి. మార్చి నెలకు గాను 8.8% వృద్ధితో 2 లక్షల కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. దేశీయంగా విక్రయాలు పెరగడం, దిగుమతుల కారణంగా పన్ను వసూలు ఈ స్థాయిలో పెరిగినట్లు తెలుస్తోంది. క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ తో అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ చేతులు కలిపింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటర్మినల్ క్విక్ కామర్స్ సర్వీస్ ను ప్రవేశపెట్టింది. బ్లింకిట్ యాప్ ద్వారా విమానాశ్రయంలోని ప్రయాణికులు అవసరమైన వస్తువుల్ని ఆర్డర్ చేసుకోవచ్చు.
ఓలా ఎలక్ట్రిక్ మళ్లీ పుంజుకుంది. మార్చి నెల చివరి వారంలో రోజుకు సగటున 1000 యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. మార్చి మొత్తానికి 10,117 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ సంఖ్య 3,973 యూనిట్స్ తో పోలిస్తే గత నెలలో 150% వృద్ధి నమోదైంది. ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ కు చెందిన సోర్స్ కోడ్ ఆన్లైన్ లో లీక్ అవ్వడం చర్చనీయాంశమైంది. ఆంథ్రోపిక్ తన క్లౌడ్ కోడ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోడ్ ను NPM రిజిస్ట్రీలో ఉంచగా అది అనూహ్యంగా బహిర్గతమైంది. మానవ తప్పిదం వల్ల జరిగినట్లు ఆంథ్రోపిక్ పేర్కొంది. ఇజ్రాయెల్ నుంచి ఇండియాకు లైట్ మెషిన్ గన్స్ రానున్నాయి. NEGEV అని పిలిచే లైట్ మెషిన్ గన్స్ ఏడాది చివరికల్లా మరో 4,000 రానున్నాయి. మొత్తం 41,000 మెషిన్ గన్స్ ఇండియాకు అందించేందుకు ఇజ్రాయెల్తో ఒప్పందం కుదిరింది. ఇప్పటికే 2,000 గన్స్ ను ఇండియాకు అందించింది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెట్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో నివాసాలపై డ్రోన్ల దాడి ఘటనతో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వారి ఇళ్లపై శక్తివంతమైన డ్రోన్ నిరోధక లేజర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పెంటగాన్ యోచిస్తున్నట్లు సమాచారం. అమెరికాలో యుద్ధ విమానం కూలిపోయింది. లాస్ వెగాస్ కు ఉత్తరాన F-35 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడినట్లు అమెరికా వైమానిక దళం తెలిపింది. రష్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ సైనిక రవాణా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. AN-26 విమానం క్రిమియా మీదుగా వెళ్తుండగా సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత అది కూలిపోయింది. మహిళా క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. భారత్ పేరుతోన్న రికార్డును న్యూజిలాండ్ బద్దలు కొట్టింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 346 పరుగుల టార్గెట్ ను చేసింది. దీంతో భారత్ పేరుతోన్న 341 పరుగుల రికార్డు బ్రేక్ అయింది.